సార్ మీ పేరు? పుల్లా మురళి అండి. నేను కాకినాడ నుంచి వచ్చాను. జేఎన్టీలో వర్క్ చేస్తాను ప్రిన్సిపల్ పిఏగానే. కానీ 3-4 months బ్యాకే రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది ఈ ఐకాన్ బిజినెస్ సమ్మిట్ కోసం. సో ఆ రోజు నుంచి కూడా నేను ఎక్సైటింగ్గా ఎదురు చూస్తూ ఉన్నాను. సో మా వాళ్ళని కూడా చేస్తే వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకుని తర్వాత మమ్మల్ని సెలక్షన్ లిస్ట్లో పెట్టడం జరిగింది. యూత్ ఐకాన్లో మేము సెలెక్ట్ అయ్యాం. మాకు కూడా చాలా ఆనందంగా ఉంది ఈ బిజినెస్ సమ్మిట్లో పాల్గొన్నందుకు. ఈ 2 days కూడా చాలా బాగా జరిగింది. మేము ఎంతో కూడా ఇందులో నేర్చుకోవడం జరిగింది. సో ఐఎమ్ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ దట్ ఐకాన్. సార్ యాక్చువల్లీ చాలామంది కొత్త ఎంటర్ప్రెన్యూర్స్ కానీ బడ్డీ ఎంటర్ప్రెన్యూర్స్ కానీ చాలామంది బయట ఉంటుంటారు, బిజినెస్ స్టార్ట్ చేస్తూ ఉంటారు, వాళ్ళు ఎంటర్ప్రెన్యూర్షిప్ అంతా స్టార్ట్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళు ఇలాంటి సమిట్స్కి రావడం వల్ల ఎలాంటి యూస్ఫుల్ థింగ్స్ ఉంటాయి వాళ్ళకి అంటే మీరు ఏం చెప్తారు? ఇది మన యూత్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటాను. ఎందుకు అంటే వీళ్ళు ఫైనాన్షియల్ సోర్సెస్ కూడా ఎలా వస్తాయో చెప్పారు, మనం ఏ విధంగా ఎదగచ్చో చెప్పారు, ఏ విధంగా రిస్క్ పడచ్చో చెప్పారు. అన్ని రకాలుగా కూడా చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ అండి. సార్ మీ పేరు? గంగాధర్. సార్ మీరేం చేస్తుంటారు? ఐఎమ్ వర్కింగ్ యాజ్ అ సర్వీస్ మేనేజర్ ఇన్ హెచ్పి. ఓకే, సో మీరు కూడా కాకినాడ నుంచి వచ్చారు? యా, వి ఆల్ బోత్ కేమ్ ఫ్రమ్ కాకినాడ. ఓకే సార్, యాక్చువల్లీ నిన్న చాలా కార్యక్రమాలు జరిగినాయి, ఈరోజు చాలా కార్యక్రమాలు జరిగినాయి, చాలా సెషన్స్ జరుగుతున్నాయి. ఏఐకి సంబంధించి కావచ్చు, రోబోటిక్స్ కావచ్చు, లేదంటే డ్రోన్స్ కావచ్చు, లేదంటే హెల్త్ కేర్కి సంబంధించి ఇలా చాలా సెషన్స్ జరిగినాయి. సో మీకు ఏ సెషన్ బాగా అనిపించింది అండ్ అటెండ్ అవ్వడం వల్ల మీకు ఏం బెనిఫిట్స్ అందినాయి అనుకుంటున్నారు? There are 2 power pack sessions which I love very much. One, as usual, it's AI. There are a lot of chances and which are going to be enhanced in towards young entrepreneurs. It will be more useful. Even I found few technologies like AI is also getting involved in health sectors, drones, agriculture fields, different type of sectors there. So that is one of the most interesting. And second part is like fruit wine, which was organized today itself. Those are the 2 amazing technologies I love very much. సో ఆయన అడిగిన క్వశ్చనే, చాలామంది బడ్డీ ఎంటర్ప్రినర్స్ కానీ యంగ్ ఎంటర్ప్రినర్స్ కానీ సో వాళ్ళకి చాలామందికి తెలియదు బయట సొసైటీలో ఏం జరుగుతుంది కానీ మార్కెట్ వాల్యూస్ ఎలాగున్నాయి, ఫ్లక్చువేషన్స్ ఎలాగున్నాయి, ఇవేమీ తెలియదు. సో దే స్టార్ట్ ద బిజినెస్, ఇవన్నీ ఉంటాయి. సో అలా లైక్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఇలాంటి సమిట్స్ ఎంతవరకు ఉపయోగపడతాయి? It will be useful very much, because what else is, lot of younger generations nowadays, they are blindly going to the business and making huge losses there. So what I mean to say to the younger generations, they must be interactive to the earlier entrepreneurs who are succeeded in their lives, because a lot of entrepreneurs got failed and few are got succeeded in their sections, different type of sectors. So it's my humble request to the youngest entrepreneurs to interact each and every corner of the CEOs of the younger entrepreneurs, like, and they also must participate in the icon summits like what happened today itself. Thank you very much. సో మీ పేరు? అనిల్ కోటి అండి. సో మీరు ఏం చేస్తుంటారు? అది స్టార్ట్అప్ అండి. స్టార్ట్ చేసి ఒక 4 years అవుతుంది. ఆఫ్టర్ బీటెక్ నేను 2019లో స్టార్ట్ చేశాను ఏకే ప్రొడక్ట్స్ అని. మా స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడున్న కస్టమర్స్కి ఐటమ్స్ అనేవి దొరుకుతున్నాయి, బట్ ఆ ఒరిజినల్ టేస్ట్ అనేది మిస్ అవుతున్నారు. కాబట్టి మా ప్లానింగ్ ఏంటంటే ఈ ఐటమ్ ఒక ప్రత్యేక ప్లేస్ ఉంటుంది కదా, ఆ ప్లేస్లో మేము మేకింగ్ చేపిస్తాం. ఒక టీమ్ని కలెక్ట్ చేసుకుని ఆ ఒరిజినల్ టేస్ట్ మేము కస్టమర్కి మిస్ అవ్వకుండా అవ్వాలని చెప్పి మేము ప్లాన్ చేసాం. యాక్చువల్గా మిగతా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి స్మాల్ స్కేల్, మీడియం స్కేల్, లార్జ్ స్కేల్ మేము అనాలిసిస్ చేసిన దాంట్లో రిపోర్ట్ ఇస్తాం. ఎవరైతే యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ ఉంటారో వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళకి డేటా తెలియదు కాబట్టి వాట్ ఈస్ పాజిటివ్స్, నెగిటివ్స్, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, దాంట్లో ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి, లాసెస్ ఎలా ఉంటాయి, ఎలా హ్యాండిల్ చేయగలుగుతారు, ఏ సెక్టర్ మీద ఇంట్రెస్ట్ ఉంది, మా ఉన్న నాలెడ్జ్ని కూడా మేము ఫ్రీగా షేర్ చేస్తాం. అండ్ ఈ సమ్మిట్కి రావడం 2 days పార్టిసిపేట్ చేశారు కదా, 2 days సెషన్స్ విన్నారు కదా, మీకు బాగా నచ్చింది ఏంటి? మీ బిజినెస్కి యూజ్ అవుతుంది అనుకున్న సెషన్ ఏంటి? మా బిజినెస్ కంటే ఆల్మోస్ట్ మేము ఎంఎస్ఎంఈకి సంబంధించి కొన్ని మిస్ అయ్యాం. మేము ఆ లోన్స్కి ఎలా అప్లై చేయాలి, కొన్ని సెక్టర్స్ 50% మేము చేయగలిగిన ఉంటే మిగతా 50% మాకు తెలియలేదు. మాకు అది బెస్ట్ ఏంటంటే ఎంఎస్ఎంఈ ద్వారా రిమైనింగ్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి మేము ఈరోజు తెలుసుకున్నాం. దాని ద్వారా మేము ఇంకా దాన్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు బిజినెస్ అనేది ఈరోజు ఈ సమ్మిట్ ద్వారా బాగా తెలిసింది. మాకు ఇది బాగా హెల్ప్ఫుల్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.